నమస్తే. నేను మీ శ్రీకాంత్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల్ కాట్నపల్లి. ఈ ఊర్లో జరిగిన సంఘటన ఇప్పటివరకు మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. 6 సంవత్సరాల చిన్న పిల్లని ఒక నీచుడు బలాత్కారం చేసి చంపేశాడు. 10:30-11 గంటల సమయంలో కరెంటు పోయింది. ఆ సమయంలో తల్లిదండ్రులతో పాటు తాను బయటకు వచ్చి పడుకుంది. కరెక్ట్ 10 నిమిషాల వ్యవధిలో తల్లి దగ్గర నుంచి వెళ్ళి ఆ పాపని ఎత్తుకెళ్ళి 11:45 నుండి 12 గంటల సమయం మధ్యలో తనని చంపేయడం జరిగింది. అసలు మనం బ్రతుకుతుంది మనుషుల మధ్యలోనా, లేక ఆలోచన శక్తి కలిగిన క్రూర మృగాల మధ్యలోనా? ఇంకెన్ని రోజులు ఇలాంటి సంఘటనలు వినడం, చూడడం? రోజు రోజుకి మనుషులు అనే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూనే ఉన్నారు. జరిగినప్పుడు పాపమని వదిలేయడం. అభం శుభం తెలియని చిన్న పిల్లల మీద మీ మొగతనాలు. ఆడది కనిపిస్తేనే మొగతనం అనేది గుర్తొస్తుందా? ఆ రాత్రి నీకు చివరి రాత్రి అవుతుందని తెలుసుంటే ఎంత ఉడకబోసినా కూడా ఆ రూమ్ నుంచి బయటకు వచ్చానే కదా తల్లి నువ్వు. ఏం చేస్తాం? సమాజంలో మృగాలుగా జీవిస్తున్న మనుషుల మధ్యలో అంత నిర్భయంగా పడుకున్న దానికి కూడా కాకపోవచ్చు. మమ్మల్ని క్షమించు తల్లి, నువ్వు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని మేము భూమి చేసినందుకు. ఇలాంటి ఎంతోమంది చిన్నారులు, అభం శుభం తెలియని చిన్నారులు మనుషుల మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రతిసారి అబద్ధమని ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మమ్మల్ని చూసే తీరులో తల్లి తండ్రి అని చూస్తాం, కానీ ఇట్లాంటి దుర్మార్గులు మాత్రం నీలో చూసేది ఒకటే, ఆడపిల్లగానే చూస్తారు తప్ప ఒక కన్న కూతుర్లానో, ఒక చెల్లిలానో, ఒక అక్కలానో మాత్రం చూడలేరు. ఇలాంటి ఎంతమంది అభం శుభం తెలియని పిల్లలు బలవుతున్నా మేమింతే, ఇలానే ఉంటాం. 2 నిమిషాలు తలుచుకొని మళ్ళీ మా పనుల్లో బిజీ అయిపోతాం. అంతకంటే మేము చేయాల్సిందే ఉంది. ఎందుకు మమ్మల్ని క్షమించుతాలి? మీకు జరిగిన అన్యాయానికి మా చట్టంలో ఎన్ని శిక్షలున్నా కూడా అవి అమలు చేసే విధానంలో మేము విఫలమవుతున్నాం చూడు. అందుకు మమ్మల్ని క్షమించుతాలి. మీ ప్రాణాలు తీసిన వాడు దొరికి 12 గంటలు అవుతున్నా కూడా మేము ఏమీ చేయలేని ఒక నిస్సహాయపు స్థితిలో ఉన్నాం చూడు. ఇందుకు మమ్మల్ని క్షమించు. ఎందుకంటే ఇంతకుముందు అమ్మాయిలను కనాలంటే వారిని ఒక భారంగా భావించి నవమాసాలు మోయక ముందే తల్లులు కడుపులోనే చంపేసేవాళ్ళు. కానీ ఇలాంటి సంఘటనలు రోజు రోజు చూసి ఇప్పుడు ఉన్న తల్లులు ఆడపిల్లలు వద్దనుకునే స్థితికి దిగజారుస్తున్నారు. ఇంకెన్ని రోజులు ఇలాంటి సంఘటనలు చూడాలి? చూసిన తల్లులు ఇంకెన్ని రోజులు వారి కడుపు కోతను భరించాలి? మార్పు అనేది రాదా? చలనం లేని బ్రతుకులు తల్లి మాయి. ఇంతకంటే ఇంకేం చేయగలం? 2 నిమిషాలు మౌనం. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటాం. అలాంటి నీచులకు శిక్ష పడాలని కోరుకుంటాం. ఇంతకంటే మేమేం చేయగలం?